సత్యముతోనే ఆరాధింతుం, ఆత్మతోనే ఆరాధింతుం, సత్యముతోనే ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, దూతలతోనే ఆరాధింతుం, స్తోత్ర బలితో ఆరాధింతుం, దూతలతోనే ఆరాధింతుం, స్తోత్ర బలితో ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, చూచువాడా ఆరాధింతుం, కాపాడువాడా ఆరాధింతుం, చూచువాడా ఆరాధింతుం, కాపాడువాడా ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, పరిశుద్ధ హృదయతో ఆరాధింతుం, సాగిల పడినే ఆరాధింతుం, పరిశుద్ధ హృదయతో ఆరాధింతుం, సాగిల పడినే ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, చూచువాడా ఆరాధింతుం, కాపాడువాడా ఆరాధింతుం, చూచువాడా ఆరాధింతుం, కాపాడువాడా ఆరాధింతుం, ఆరాధింతుం నేనారాధింతుం, ప్రభు యేసుని 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 ఆరాధింతుం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన గురించి మొట్టమొదటిసారి బోధించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇది యాక్చువల్గా అయితే ఇది కొండ మీద ప్రసంగం అని కూడా చాలామంది పిలుస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు చాలా విషయాలు అక్కడ ధన్యతల గురించి ఇంకా అలా చాలా విషయాలు బోధిస్తూ ప్రార్థన గురించి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ ప్రార్థన గురించి స్వయంగా యేసుక్రీస్తే ఫస్ట్ టైం ఆయన బోధించిన బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన బోధిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రార్థన గురించి బోధించినప్పుడు
ఆ ప్రార్థన అనేటువంటి దాని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ ప్రార్థనలో ఉండాలి అనడానికి ఆయన ఈ యొక్క పరలోక ప్రార్థనని ఆయన బోధించారు. యాక్చువల్ చెప్పాలంటే ఇది బోధించారు అనడం కంటే ప్రార్థన ఎలా చేయాలన్న దానికి కొన్ని విషయాలకు ఒక అవుట్లైన్స్ లాగా కొన్ని విషయాలు ఆయన తెలియపరిచారంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కూడా ప్రార్థన కూర్చొని వివరణ యాక్చువల్గా ఉండదు, మనకు క్లియర్ తెలుస్తుంది. ప్రతి లైన్లో కూడా అంశం మారిపోతుంది. అంటే ఏం చెప్తుందంటే ఆయన ఏదో అక్కడ ఏదో ఒక విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కాదు, కానీ ఆయన ఏంటంటే ప్రార్థనలో ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యాలను ఆయన ఒక్కొక్కటిగా ఆయన త్వరగా చెప్పేస్తూ వచ్చారు. అందుకనే మీరు ఈలాగు ప్రార్థన చేయండి అన్నారు యేసుక్రీస్తు. చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేయమన్నారేమో అనుకొని ఈ కూడిక జరిగిపోయిన తర్వాత చివరిలో చాలా సంఘాలు ఏంటంటే ఈ పరలోక ప్రార్థన చెప్పి అప్పుడు కూడికలు ముగిస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు చేయమని చెప్పారు కాబట్టి ప్రతిసారి ఈ ప్రార్థన మనం చేయాలి అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నారు, కానీ మీరు ఈ ప్రార్థన చేయండి అని అనలేదు. యేసుక్రీస్తు మీరు ఈ ప్రార్థన చేయండి అంటే అప్పుడు మనందరం కూడా ఈ ప్రార్థన చేస్తుండొచ్చు, వరుసగా కంఠస్థ పెట్టేసి బట్టి పెట్టేసి అందరం కూడా చెప్పేయచ్చు. కానీ ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడేది, ప్రార్థన అంటే దేవుని చెప్పుకునేది, కానీ ప్రార్థన అంటే ఊరిని ఏదో చెప్పేసేది కాదు, ఊరిని ఏదో కంఠస్థ పెట్టేసిన దాన్ని చెప్పేసేది కాదు. ఇక్కడ ఎందుకన్నా చూడండి, ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అసలు ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అంటే దేవుడు చేయాలనుకున్న ప్రతి కార్యం కూడా దేవుడు చేయాలంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు చేస్తాడు. దేవుడు చాలా కార్యాలు చేస్తాడు, దేవునికి ఏదన్నా సాధ్యం, దేవుడు ఏదన్నా చేయగలడు. కానీ ఏదన్నా చేయగలిగేటువంటి దేవుడు ఆయన ఒక కార్యమును చేయడానికి ఆయన్ని ప్రేరేపించేటువంటి కార్యము ఏంటవుతుందంటే ప్రార్థన అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, రక్షణ అటువంటిది ఎంత అవసరమో మనుషుల కంటే దేవునికి చాలా బాగా తెలుసు. అందుకని అనాది కాలంలోనే యేసుక్రీస్తుని దేవుడు గొర్రెపిల్లగా సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే మనుషులకి ఎంత రక్షణ ఎంత అవసరమో దేవుని తెలిసినంతగా ఏ ఒక్క వ్యక్తికి కూడా భూమి మీద తెలియదు. అలాంటి రక్షణ కూడా పొందుకోవాలంటే మనం మొర్ర పెడితేనే కానీ ఆయన మనకు రక్షణ ఇవ్వడు. మనం ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి, నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. ఇప్పుడు అది కూడా చూడండి, మనం దేవునికి ప్రార్థన చేయకుండా నన్ను రక్షించు ప్రభువా అనకుండా దేవుడు మనల్ని రక్షించడు, నన్ను క్షమించు అనకుండా దేవుడు మనల్ని క్షమించలేడు. అంటే ఏం జరుగుతుంది, సిలువ లాంటి గొప్ప కార్యం చేసేసిన తర్వాత కూడా ఇంకను అంత గొప్ప కార్యము మన జీవితంలో జరగాలంటే నీ జీవితమునకు ద్వారము తెరిచేటువంటి కార్యం ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు అందుకనే చూడండి, అందుకనే ప్రార్థన అంత ఇంపార్టెంట్ మనం గ్రహించాలి. దేవుడు ఏదన్నా చేస్తాడు, ఏదన్నా చేయగలడు, కానీ ఏదన్నా చేయగలడు దేవుడే ఆయన తన్ను తానుగా ఏ లిమిటేషన్లో పెట్టేసుకున్నాడంటే వాలంటీర్గా తనకు తానుగా మీరు అడిగితే నేను ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాను. అందుకనే బైబిల్లో జరిగేటువంటి ప్రతి కార్యమును కూడా ఎవరో ఒకరు ప్రార్థన చేస్తేనే కార్యం జరిగింది. సువార్తల స్వస్థ జరిగినప్పుడు పాపం అందరూ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కదని చెప్పేసి యేసుక్రీస్తు వెళ్ళిపోయి కుంటివాడి దగ్గర గుడ్డివాడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు స్వస్థపరిచే శక్తి నాకు ఉంది కానీ స్వస్థపరిచేస్తాను అని స్వస్థపరిచేలేదు ఆయన. కొన్ని సందర్భాల్లో చూస్తే ఆ త్రోపరకు అడుక్కుంటున్నటువంటి గుడ్డివారిని కూడా ఆయన దాటుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ఆయన వారిని స్వస్థపరచలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మొర్ర పెట్టారో, ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి అడిగారో అప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యాన్ని జరిగించాడు. అంటే ఏంటంటే స్వస్థపరిచే శక్తి దేవునికి ఉన్నప్పటికీ కూడా ఒక మనిషి నోరు తెరిచి దేవుని అడగకపోతే దేవుడు ఏ కార్యం కూడా బేసిక్గా చేయడు, ఆయన చేయలేడు కూడా. అందుకనే ప్రార్థన అంటే మనకి అంత ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ప్రార్థన అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ప్రతి విశ్వాసం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఏది చేయడం అన్నప్పుడు మనం ప్రార్థన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు ఎలా ఉంటాయంటే నువ్వు యాక్చువల్గా నిజంగా దేవుడు తప్ప వేరే ఎవరి వల్ల కూడా సాధ్యం కానటువంటి ఒక సిచ్యువేషన్లో ప్రతి మనిషి ఏదో టైంలో ఉంటాడు. అండ్ బేసిక్గా ఆ టైంలో నీకు ఎవరో అప్పువ్వాలని కానీ, లేదా ఇంకేదో కార్యం చేయాలని కానీ, లేదా ఎవరో ఇంకేదో మాట సహాయం అనేటువంటి అవసరత బేసిక్గా మనకు ఉండదు. కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, లేదా ఎంత తీవ్రత ఉంటుందంటే ఆ టైంలో దేవుడు నా మొర ఆలకిస్తే చాలు అనే సిచ్యువేషన్ ప్రతి మనిషి ఏదో టైంలో వెళ్తాడు. అప్పుడు మనకు వేరే ఏ అవసరతలు ఉండవు. బేసిక్ ఒకటి అవసరం అనిపిస్తుంది. అదేంటంటే నేను దేవుడిని అడుగుతున్నాను, నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే చాలు సరిపోద్ది అనేటువంటి క్లిష్టమైన పరిస్థితులు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఖచ్చితంగా వస్తాయి.
అంటే అర్థం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో నాకు అది అవసరం, నాకు ఇది అవసరం అనుకుంటా, కానీ బేసిక్గా ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి కార్యం ఏంటంటే ప్రార్థన. ఇది నిజంగా నీకు అవసరం కూడా ఏంటంటే నువ్వు ప్రార్థన చేయగా దేవుడు వినాలి, దేవుడు వింటాడు అనేటువంటిది కనుక నీకు కనుక నిశ్చిత వచ్చేస్తే నీకు ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థన ద్వారా మనకి దొరికేస్తుంది. అందుకనే ప్రార్థన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, ప్రార్థన నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా విషయాలు ఇక్కడ బోధించారు ప్రార్థన గురించి మాట్లాడుతూ. యాక్చువల్ ఇంకా కొంచెం ఒకసారి మనం కనుక పైకి వెళ్ళేది అనుకున్నాం అక్కడ ఫస్ట్ వాళ్ళు అసలు ప్రార్థన ఎలా చేయకూడదు చెప్పారు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనందరం ఏమనుకుంటామంటే జనరల్గా క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే ఏదో రకంగా అండి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఆలకిస్తాడు అంటారు. మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి మనకున్న అవగాహన బట్టి ప్రార్థన చేస్తే నీలో సిన్సియారిటీ ఉంది కాబట్టి దేవుడు ఆలకించేస్తాడు అని కనుక అనుకుంటే, నీలో నిజాయితీ ఉంది కాబట్టి నువ్వు సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నావు, నీకు తెలియపోయినా నీకు నచ్చినట్టు ప్రార్థన చేసేస్తున్నావు, నీకు వచ్చినట్టుగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు ఆలకిస్తాడు అనుకుంటే, అది కనుక వాస్తవం అయితే కనుక యేసుక్రీస్తు ప్రార్థన గురించి బోధించడంలో అర్థమే ఉండదు. ఆయన బోధించేది ఏం చెప్తుందంటే ప్రార్థన చేయకూడనటువంటి రీతిలో కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు, అది ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కూడా యేసుక్రీస్తు చెప్పారు. ఎవరిలాగా వేషధారులాగా మీరు ప్రార్థన చేయొద్దు, వేషధారులు ప్రార్థన చేస్తున్నారు కానీ క్రీస్తుని మీరు వారిలా చేయొద్దు. అలాగే అన్యులు కూడా ప్రార్థన చేస్తారు, మీరు అన్యుల్లాగా కూడా మీరు ప్రార్థన సరే వాళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ క్రీస్తు అంటున్నారు మీరు వారిలాగా కానీ వీరిలాగా కానీ మీరు ప్రార్థన చేయొద్దు. మరి ఎలా ప్రార్థన చేయాలి అంటే అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వెంటనే ప్రార్థన గురించి మాట్లాడుతూ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన స్టార్ట్ చేయడం మునిపే మన మైండ్లో ఏముండాలని క్రీస్తు చెప్తున్నారంటే 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయండి? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఇక్కడ గమనించండి ఎలా ప్రార్థన చేయాలి అంటే వెంటనే క్రీస్తు అన్నారు అక్కడ పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు చూడండి అది ఎంత ఇంపార్టెంట్ మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ఫస్ట్ టైము మనుషులకి దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి అది అర్థం చేసుకుని చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనం దేవుణ్ణి దేవుడిగా చూస్తున్నాం, మంచిదే, అది గౌరవించాలి, మంచిదే. కానీ మనం ఏం మర్చిపోకూడదంటే మన దేవుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకి పరలోకపు తండ్రి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరు అంటే ఆయన మనకి పరలోకపు తండ్రి. అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా క్రీస్తు ఏమని మనకి పరిచయం చేస్తున్నారంటే మీరు ప్రార్థన చేసి గుర్తుపెట్టుకోండి, దేవుడే నువ్వు దేవునికే ప్రార్థన చేస్తున్నావు కానీ గుర్తుపెట్టుకో ఆయన నీకు పరలోకములో ఉండేటువంటి తండ్రి. అంటే అక్కడ క్రీస్తు ఏం చెప్తున్నారంటే దేవుడు తనని మనుషులు ఎలా చూడాలని, ప్రార్థనలో నన్ను ఎలా అర్థం చేసుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడంటే మీరు ప్రార్థించడానికి వచ్చినప్పుడు నేను ఇంకా శక్తివంతున్నే, నేను ఇంకో గొప్పవాడినే, పరిశుద్ధున్నే, కానీ ఇంకా నువ్వు ప్రార్థించడానికి వచ్చాడు మాత్రం మీ అవసరతల నిమిత్తం మీరు వచ్చాడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక తండ్రి దగ్గరికి వస్తున్నట్లు మీరు నా దగ్గరికి రావచ్చు అని క్రీస్తు చెప్తున్నారు. అందుకన్నారు మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోక తండ్రికి ఆల్రెడీ తెలుసు కాబట్టి అది మైండ్లో పెట్టుకొని మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. అందుకే ప్రార్థన మీరులాగా ప్రార్థన చేయడానికి చెప్పడానికి మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి తెలుసు. ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే నువ్వు అది మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మైండ్లో పెట్టుకొని అప్పుడు నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయి. ప్రార్థన స్టార్ట్ చేయడం ఏమైనా స్టార్ట్ చేయాలంటే నువ్వు ఏదైతే చెప్పబోతూ ఉన్నావో నువ్వు చెప్పబోయేటువంటి కార్యం ఆల్రెడీ దేవునికి తెలుసు అని అర్థం చేసుకొని నువ్వు చెయ్యి. అప్పుడు అది పెద్ద విషయమా అని అనుకుంటే నిజంగా చాలా పెద్ద విషయం. ఎందుకంటే అన్యుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రార్థన చేసి బలంగా గట్టిగా దేవునికి చెప్తే తప్ప దేవునికి తెలీదు, మనం ఇంకా గట్టిగా చెప్తే తప్ప దేవునికి అర్థం కాదు అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది అన్యులు సైతము వారి తమ దేవుని వాళ్ళు అలా ఊహించుకుంటారు. ఇప్పుడు చాలా సందర్భంలో క్రిస్టియన్స్కి మనం కూడా చాలా సందర్భంలో అలాగున్న ఆలోచిస్తాం అన్యుల్లాగా. నువ్వు కృష్ణ అయ్యుండి కూడా అన్యుల్లాగా ఆలోచిస్తావు కాబట్టి యేసుక్రీస్తు అన్నారు మీరు అన్యుల్లాగా కూడా మీరు ప్రార్థన చేయదు అందుకే చెప్పారు. మనం అనుకుంటున్నాం ప్రార్థన చేసే విధానము ఖచ్చితంగా అన్యులది వేరు క్రిస్టియన్స్ వేరు అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అన్యులు ఆచరించేటువంటి విధానమే అదే మెథడ్ని కొన్నిసార్లు మనం క్రిస్టియానిటీలో నిజమైనటువంటి దేవుణ్ణి అవసరాలు అన్నీ కూడా నిజంగా ముందుగానే తెలుసున్నటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనం కూడా అన్యుల్లాగానే ప్రార్థన చేస్తాం. అందుకని క్రీస్తు అంటే మీరు అసలు వాళ్ళలాగా మీరు చేయొద్దు, ఎందుకంటే మీకు అక్కడికున్న మీ పరలోక తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఎందుకు తెలుస్తుంది అంటే ఆయన తండ్రి కాబట్టి ఆయనకి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు చదివేస్తాం కాబట్టి ఈ మాట మనకి పెద్ద బలమైన మాటలాగా మనకు అనిపించదు. కానీ నిజం ఒకసారి ఆలోచించండి, పాత నిబంధన కాలంలో జీవించేటువంటి ఇశ్రాయేలు ప్రజలకి మాట చెప్తూ దేవుడు మీకు పరలోక తండ్రి అని చెప్తున్నారు.
పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మీకు పరలోకం ఉండేటువంటి తండ్రి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు అంట మనం మన దేవుణ్ణి అలాగ అర్థం చేసుకోవాలంట. అలా ఊహించుకోవాలని చెప్పట్లేదు, అలా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. మన దేవుడు పరలోకపు తండ్రి అన్న విషయం మనం అర్థం చేసుకుంటూ మనం ప్రార్థన స్టార్ట్ చేయాలంట. ఇప్పుడు చూడండి, తండ్రి ఎందుకు అవుతాడు, తండ్రిగా మనం ఎందుకు చూడాలి ఆయన్ని అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా దేవుని యొక్క స్వభావమే తండ్రి లాంటి స్వభావం అయింది. బేసిక్గా దేవుని యొక్క స్వభావం తండ్రి లాంటి స్వభావం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా, తండ్రి లాంటి స్వభావం ఉన్నప్పుడు ఏంటంటే మనము ఈ లోకపు తండ్రితో పోల్చుకొని మనం ఆ తండ్రిని చూస్తాం. ఈ లోకపు తండ్రి ఎలాగో పరలోకంలో మనకు అలాగ తండ్రి అనుకుంటున్నాం. కానీ నేను యాక్చువల్ చెప్తున్నాను, ఈ లోకపు తండ్రి ఎలాగో దేవుడు అలాంటి తండ్రి అని కాదు. దేవుడు ఎలాగైతే పరలోకపు తండ్రో ఈ లోకపు తండ్రి కూడా అలాంటి అనాలి. యాక్చువల్ నువ్వు ఈ లోకపు తండ్రిని కూడా చూసేటప్పుడు ఎలా చూడాలంటే ఆయన ఎలాంటి తండ్రో ఇక్కడ కూడా భౌతికంగా ఉండే తండ్రి కూడా యాక్చువల్ అలాగున్నా ఉండాలి. దేవుడు పరలోకపు తండ్రి అంటే దేవుడు ఈ లోకపు తండ్రులను చూసి ఆయన నేర్చుకోడు. ఈ లోకపు తండ్రులే పరలోక తండ్రిని చూసి విషయాలు నేర్చుకోవాలి. అంటే బేసిక్గా ప్రతి తండ్రికి తండ్రి ఎలా ఉండాలని దానికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక క్రిస్టియన్కి ఒక తండ్రికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే పరలోకపు తండ్రిని చూసి ఒక తండ్రి ఎలా బిహేవ్ చేయాలో తండ్రి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఈ లోకపు తండ్రిని చూసి ఈ లోకపు తండ్రిని మీరు చూశారు కదా, నేను కూడా అలాంటి వాడిని అంటున్నాడని కాదు. ఈ లోకపు తండ్రి కంటే పరలోకపు తండ్రి చాలా చాలా వ్యత్యాసమైనటువంటి వాడు, చాలా చాలా బాధ్యత కలిగినటువంటి వాడు, చాలా చాలా ఉన్నతమైనటువంటి వాడు మన పరలోకపు తండ్రి. అందుకే జస్ట్ వీటిని అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ ఈ లోకపు తండ్రి లాంటి వాడు మన పరలోక తండ్రి అని కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. మనం చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ లోకపు తండ్రిలాగానే దేవుడిని కూడా తండ్రిలా చూస్తున్నాం కాబట్టి మనం కొన్నిసార్లు దేవుడి మీద మనకు విశ్వాసంలో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ లోకపు తండ్రులు మనం చూస్తున్నప్పుడు అందరూ అంత పర్ఫెక్ట్గా ఉండరు, అందరూ అంత బాధ్యతగా ఉండరు, అందరూ తమ పిల్లలంత బాగా చూసుకున్నటువంటి తండ్రులు చాలా మనం చూస్తాం. ఇప్పుడు అలా చూసి ఏమనుకుంటామంటే ఈ తండ్రి అనే పెద్ద యూజ్ ఏముంది అనుకుంటాం మనం చాలాసార్లు. ఎందుకంటే చాలామంది రెస్పాన్సిబిలిటీ ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ మనం చూస్తాం. ఏం అనిపిస్తుంది అంటే ఈ పరలోక తండ్రి కూడా కొంచెం అలాంటి అనుకుంటాం మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి వాళ్ళం కూడా ఆయన చూసి ఆయనలాగా మనం మారాలి, కానీ మనలాగా ఆయన మారడు. ఇప్పుడు ఇంతకీ ఆయన పరలోక తండ్రి, ఆయన చాలా పర్ఫెక్ట్. ఆయన ఈ లోకపు మంచి తండ్రి అని ఒకవేళ లోక సంబంధంగా పేరు తెచ్చుకున్న వాళ్ళకంటే చాలా రెట్లు పర్ఫెక్ట్గా ఉంటాడు మన పరలోకపు తండ్రి. ఆయనకి ప్రతీది ఆయనకి తెలుసు. అందుకే అన్నాడు, మీకు అక్కరగా ఉన్నవి పరలోక తండ్రి తెలుసు. మన పిల్లలకి ఏంటి అవసరం అని అంటటువంటిది ఒక మంచి తండ్రి అయితే కనుక బేసిక్గా ఎలా ఉంటుందంటే ఆ పిల్లలకి అది నాకు అవసరం అన్న పిల్లలకి తెలియక మునిపే తండ్రికి ఆల్రెడీ తెలిసిపోద్ది. అది బేసిక్ తండ్రి నేచర్. అది ఎందుకంటే అక్కడ పైన అన్న యేసుక్రీస్తు మీకు అక్కర ఉన్న మీ పరలోక తండ్రికి ఆల్రెడీ తెలుసు. పిల్లలు చెప్పక మునిపే తండ్రికి తెలిసిపోవాలి. అది మన పరలోక తండ్రిగా తెలిసిపోద్ది అంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు. మీకు అక్కరగా ఉన్నవి పరలోక తండ్రికి ఆల్రెడీ తెలుసు. అప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించి నిజంగా ఈ లోకపు తండ్రి కూడా పిల్లలు కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఆల్రెడీ నేను అడిగేటువంటిది ఆల్రెడీ నా తండ్రికి తెలుసు, ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఆల్రెడీ ఆయనకు ఉంది అని కూడా అర్థం చేసుకున్న తర్వాత ఆ పిల్లలు కనుక ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకోండి, అది ఎంత ధైర్యంగా వెళ్తారో ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఇది ఒక అవసరం ఉంది కాబట్టి నాకు రేపు అవసరం వస్తుంది, అది ఈరోజు మా డాడీ నాకు తీసుకొచ్చేయాలి, ఈరోజు పడుకున్న లోపు నా దగ్గర తీసుకొచ్చేయాలి, అది నాకు ఉంటేగా నేను రేపు స్కూల్కి వెళ్ళలేను అని ఒక ఆలోచన పిల్లలకు వచ్చినప్పుడు నాకు ఇది అవసరం అన్న విషయం నా తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఖచ్చితంగా ఆయన కూడా దాని గురించి ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నాకు తండ్రి కాబట్టి నా అవసరం తీర్చాలనుకుంటున్నాడు అని కనుక పిల్లలకు ముందే అర్థమై ఉంటే, తండ్రి గురించి తండ్రికి మంచి మనసు గురించి అర్థమై ఉంటే, అప్పుడు నోరు చేసే తండ్రి అడిగినప్పుడు ఎలా అడుగుతారు ఒకసారి ఆలోచించి. ఎంత డిఫరెన్స్ యాటిట్యూడ్లో అడిగేటువంటి విధానం ఎంత వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ అదే పిల్లను అనుకుందాం, ఆ పిల్లలకి ఆ తండ్రికి అడిగితే ఎలా ఫీల్ అవుతాడో తెలియదు. నువ్వు ఇప్పుడు చెప్తున్నా నాకు ముందే చెప్పాలి కదా అని అంటాడేమో తెలియదు, లేదా ఇస్తాడో కూడా తెలియదు, ఇచ్చే కెపాసిటీ ఉందో లేదో తెలీదు. ఆ డౌట్ అడిగేటప్పుడు ఎలా అడుగుతారు ఒకసారి ఆలోచించిన పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ధైర్యము ఉండదు. సింపుల్ లోక సంబంధం ధైర్యం అంటాం, దాన్నే బయలు ప్రకారం చెప్పాలంటే విశ్వాసం అంటాం. మన పరలోకపు తండ్రి మనం అడగగానే ఇస్తాడని దానికి మనకు నిశ్చిత ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన మంచి పరలోకపు తండ్రి. బేసిక్గా నేచర్ తండ్రి స్వభావం అయింది తెలుసా. అందుకని నన్ను చూడండి, ఈ లోకపు తండ్రి ఆదాము తండ్రి ఒక మునిపే ఆయన ఇంకొక పరలోకపు తండ్రి. అందుకని ప్రతి తండ్రి ఆయన చూసి నేర్చుకున్నాను. ఎందుకని ఆదాము ఇంకా తండ్రి ఒక మునిపే దేవుడు తండ్రి అని ఎందుకంటున్నామంటే
ఆదాముకి ఏంటి అవసరమో ముందుగానే దేవునికి ఆల్రెడీ తెలుసు. అందుకనే ప్రతిదీ ముందుగానే పెట్టేసి ఆ తర్వాత మనిషిని చేశాడు. అదేం చెప్తుందంటే ఏదైనా తోటలోనే దేవుని మనం దేవుడిగా మాత్రమే కాదు, దేవుడిని ఒక మంచి తండ్రిగా మనం ఏదైనా తోటలోనే మనకు కనబడుతున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతిదీ ఆదాం కోసం ప్రతిదాన్ని ముందుగా నేను సమకూర్చాడు. ఆ తర్వాత ఆదాం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆదాం కళ్ళు తెరిచి చూసేసరికి ఆదాంకి అవన్నీ ఎందుకున్నాయో ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ ఫలాలు ఆ చెట్లు అవన్నీ ఎందుకున్నాయో వెంటనే సృష్టింపడగానే కళ్ళు తెరవగానే అర్థం కాకపోవచ్చు, కానీ బహుశా మధ్యాహ్నం 12 అవగానే అది ఎందుకుందో ఆదాంకి తెలుస్తుంది. ఆదాంకి ఆకలి వేసినప్పుడే అది తన ఆకలి తీర్చడానికి ఆ ఫలాలన్నీ ఉన్నాయని అప్పుడు అర్థమవుతుంది. కానీ ఆకలికి మునిపే అది అక్కడ ఆల్రెడీ కనబడుతుంది. కానీ ఎందుకు ఉందో అప్పటికి ఆదాంకి బహుశా అర్థం కాకపోవచ్చేమో, కానీ టైం వచ్చినప్పుడు తన చుట్టూ కనబడేది ఆయనకు అవసరాలు తీరుస్తుంది. అందుకోసమే దేవుడు తన చుట్టూ అందుబాటులో ప్రతిదీ పెట్టాడు. ఎందుకంటే దేవుడు మంచి తండ్రి అన్న విషయం ఆదాంకి అప్పటికి ఏదైనా తోటలో దేవుడు పరిచయం చేసుకున్నాడు. అందుకని చూడండి, ఈవెన్ మనిషి ఒక పిల్లడిలాగా ఆదాము తప్పు చేసి పాపం చేసిన తర్వాత కూడా దేవుడు అక్కడ వెంటనే ఆదాము యొక్క అవసరం కూడా తీర్చాడు. అక్కడికి ఆదామును కవర్ చేశాడు. అక్కడ ఆ ప్రాబ్లంతో ఆదామును తిట్టి పంపించేయలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. అదేం చెప్తుందంటే మన దేవుడు నిజంగానే ఆయన తండ్రి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మనం చెప్తున్నాం చూడండి, మనం ఈ తండ్రిని చూసి తండ్రి లాంటివాడంటే తండ్రి అన్నామని కాదు, బేసిక్గా ఆయన స్వభావంతోనే ఉన్నాడు. ఆయన బేసిక్గా తండ్రి స్వభావం అంటే దేవుని యొక్క నేచర్లోనే ఉందంటున్నాం. అందుకని ఆయన ఏదంత తోటలో పనిచేసినా ఇప్పుడు మన లైఫ్లో పనిచేస్తున్నా అలాగనే పనిచేస్తాడు. అందుకని ఏదైనా తోటకి ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు. ఏదైనా తోట ఎలాగైతే ప్రతిదీ ముందుగానే దేవుడు తీర్చి ఆ తర్వాత ఆదాముని చేశాడు, అలా ఇక్కడ యేసుక్రీస్తు అన్నారు, మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోక తండ్రికి ఆల్రెడీ తెలుసు, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. అందుకని ఇవన్నీ అక్కడ కింద కూడా మనం చదివితే అక్కడ చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రిని వాటిని పోషిస్తున్నాడు కదన్నారు. ఇప్పుడు గమనించి అక్కడ కూడా మరలా మాట ఏమన్నాడంటే, నువ్వు ఒక శబ్దం నేను ఏ దేవుని గురించి అయితే నేను చెప్తున్నానో ఆ దేవుడు నీకు తండ్రి అనే విషయం గుర్తుపెట్టుకో. సృష్టి అంతటికీ ఆయన సృష్టికర్త, కానీ నీకు మాత్రం ఆయన తండ్రి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మావు, నువ్వు నన్ను నమ్మావు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచావు, కాబట్టి నువ్వు కేవలం దేవుని యొక్క సృష్టితో పరిమితం అయిపోలేదు, నువ్వు ఇంకా ఇన్నర్ సర్కిల్లోనికి వచ్చావు, నువ్వు దాన్ని దాటి లోపలికి వచ్చావు, నువ్వు దేవునికి కుమారుడు, నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి సృష్టి అంతా వేరు, నువ్వు వేరు. కాబట్టి ఒకసారి ఆలోచించుకో, నువ్వు వేరు సృష్టి వేరు అయినప్పుడు కూడా సృష్టి అంతటిని కూడా దేవుడు మెయింటైన్ చేస్తున్నాడు కదా, పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకోను, ఆయనను మీ పరలోకతను వాటిని పోషిస్తున్నాడు కదా. బేసిక్గా ఏం పాయింట్ చెప్తున్నానంటే, క్రీస్తు ఒక కుటుంబంలో ఎవరైనా కనుక వాళ్ళు పెంపుడు కుక్కని పెంచుకుంటున్నారు అనుకోండి, ఆ తండ్రి కనుక పెంపుడు కుక్కనే తరచుగా దానికి ప్రతి అవసరాలు తీరుస్తూ, దానికి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్ చేస్తూ, దానికి మంచి ఆహారం పెడుతున్నాడు అనుకోండి, అదేం ప్రూవ్ చేస్తుందంటే కుక్కనే బాగా చూసుకున్నటువంటి ఆ తండ్రి ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ కుక్క వేరు, ఇంట్లో పిల్లలు వేరు, కానీ ఆ కుక్కనే ఆ పెంపుడు జంతువుని అంత బాగా చూసుకునేటప్పుడు ఖచ్చితంగా అదేం ప్రూవ్ చేస్తుందంటే ఖచ్చితంగా కుమారులకు అవసరం ఖచ్చితంగా గ్యారంటీగా తీరుస్తాడు కదా. ఎందుకంటే అది వేరు ఇది వేరు, దాన్నే తీర్చుతున్నప్పుడు ఒక జంతువు పెంపుడు జంతువునే తీరుస్తున్నప్పుడు, దాని అవసరాలు తీరుస్తున్నప్పుడు, దాన్ని మంచిగా చూసుకునేటప్పుడు గ్యారంటీగా ఏం చెప్తామంటే పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటాడు కదా. మరి అలాంటప్పుడు మీ పరలోకపు తండ్రి నీ తండ్రి అయ్యుండి కూడా ఈ జంతువుల్ని పక్షులన్నింటినీ కూడా ఆయన ప్రతిదాన్ని పోషిస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీ పరలోకపు తండ్రి అన్నప్పుడు నీ అవసరం ఎందుకు తీర్చడు? ఇంట్లో ఉండేటువంటి పెంచిన జంతువులను అంత బాగా చూసుకున్నప్పుడు నిన్ను చూసుకోడా, నువ్వు వాటికంటే చాలా చాలా బెటర్ కాబట్టి నేను గ్యారంటీగా చూసుకుంటాడు కదా. నువ్వు వాటికంటే ఇంకా శ్రేష్ఠుడు కాదని అంటున్నారు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? చూడండి అక్కడ కూడా చూడండి, దేవుడు ఏదో నిన్ను జంతువుల్ని సమానంగా చూస్తున్నాను కాదు, దేవుని కూడా డిఫరెన్స్ తెలుసు. ఏంటో డిఫరెన్స్ అంటే స్వయం క్రీస్తు చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. సృష్టి అంతటికంటే మనం ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం వాల్యుబుల్లే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నారు. అంటే జంతువులు ఉండుండొచ్చు, జంతువులు నేను ఒకటి కాదు ఖచ్చితంగా, జంతువులు మనం ఒకటి ఖచ్చితంగా కాదు. ఆ మాట నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా క్రీస్తు చెప్తున్న మాట. ఈ సృష్టిని మీరు చూడండి, పక్షులను మీరు చూడండి, జంతువులను చూడండి, వాటిని మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నప్పుడు మీరు వాటికంటే శ్రేష్టమైనప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పోషిస్తాడు కదా. ఎందుకంటే వాటికంటే మీరు ఇంకా శ్రేష్టమైన వాళ్ళు కదా.
మీరు దాంతో సమానం కూడా కాదు, మీరు వాటికంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు. సృష్టినే దేవుడు అలా పోషిస్తున్నాడు, జంతువుల్ని ఆకాశ పక్షులను పోషిస్తున్నప్పుడు మీ పరలోక తండ్రి మిమ్మల్ని పోషించడా? ఎందుకంటే ఆయనలో తండ్రిగా ప్రతిదాన్ని యొక్క అవసరాలు తీర్చేటువంటి ఆ స్వభావంతోనే మన దేవుడు ఉన్నాడు. అందుకని అందరూ స్టార్ట్ చెప్పారు చూసారా, ప్రతి ఈ లోకపు తండ్రి కూడా ఆ తండ్రిని చూసి నేర్చుకుంటా ఉంటాం. అందుకనే మనం చూసి ఆయన నేర్చుకోవడం, ఆయన చూసి మనం యాక్చువల్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయనకి బేసిక్గా అది నేచర్లో ఉంది. ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన దేవునికి బాధ్యతను ఎవరు గుర్తించిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఏంటంటే మనం దేవుని కోసం మనం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. అరే దేవుని గురించి మనకున్న డ్యూటీస్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం దేవుని కోసం ఆ మాత్రం చేయాలంటాం. అంటే సరే, నువ్వు దేవుని కోసం ఏం చేయాలో నీకు అర్థం చేసుకుంటున్నా బాగానే ఉంది, కానీ నువ్వే ఎంత చేస్తే అంటాను దేవుడు నీ పట్ల ఇంకంత డ్యూటీగా ఫీల్ అయ్యి నీ పట్ల బాధ్యత కలిగి ప్రతిరోజు చూసుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించాలి. మనం అల్పమైనటువంటి మనుషులమైండి కూడా దేవుని కోసం మనం ఏం చేద్దాం, ఏదో మనం కూడా చేయాలి కదా దేవునికి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. మంచిదే. మనిషిగా ఆఫ్టర్ ఆల్ మనిషి అయ్యి ఉంటే నీకెంత ఆలోచన ఉంటే, పరలోకపు తండ్రి లాంటి స్వభావంతోనే ఉన్నటువంటి దేవునికి నీ పట్ల ఇంకంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆయనకి ఎవరు బాధ్యతను ఆయనకి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనుషులకైతే బాధ్యతలు నేర్పించాలి, తండ్రులకు బాధ్యతలు నేర్పించాలి, గుర్తు చేయాలి, జ్ఞాపకం చేయాలి. కానీ పరలోక తండ్రికి అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఆ నేచర్ ఉంది. మనం ఈ లోకపు తండ్రులు మనం నేర్చుకోవాలి చాలా విషయాలు, కానీ పరలోక తండ్రికి అది కాదు. తండ్రికి ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకని ఆయన ఆ తండ్రి స్వభావంతోనే ప్రతిదీ చూస్తాడు ఆయన. అందుకనే సృష్టిని ఆయన పోషిస్తున్నాడు, సృష్టిని ఆయన మెయింటైన్ చేస్తున్నప్పుడు నీ దగ్గర వచ్చేసరికి ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ బాధ్యత నీ మీద దేవునికి ఉంటుంది కదా. అందుకు నువ్వు ప్రార్థన చేసి గుర్తుపెట్టుకో, ఆయన నీకు పరలోకపు తండ్రి. పరలోక తండ్రి లాంటోడని కాదు, నీకు పరలోకపు తండ్రే. ఆ మాట నేను స్వయంగా క్రీస్తు చెప్తున్నారు. బహుశా అపోస్తలు ఎవరైనా చెప్పారు అనుకోండి, బహుశా వాళ్ళకి దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఆ మాట చెప్తున్నారేమో, దేవునికి వాళ్ళకి అది పర్సనల్గా అంత రిలేషన్ ఉందేమో, అందుకనే పౌలు అలా చూస్తున్నాడు దేవుని అనుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తలు ఎవరు చెప్తున్న మాట కాదు, ఇక్కడ స్వయంగా క్రీస్తు చెప్తూ అంటున్నారు, ఆయన నాకు తండ్రి అని కాదు, మీ పరలోక తండ్రి అంటున్నారు. ఆయన నా పరలోక తండ్రి మీ అవసరాలు తీరుస్తాడు అంటలేదు, మీ పరలోక తండ్రి మీ అవసరాలు తీరుస్తాడు. చాలా సందర్భాలు విశ్వాసం మనం అర్థం చేసుకోలేదు. మన పరలోక తండ్రి మనల్ని పిల్లల్లాగా చూస్తున్నాడని, మన అవసరాలు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడని, ఆయన ఎక్కడో కూడా మన అవసరాలు తీర్చే విషయంలో బర్డెన్గా కానీ భారంగా కానీ ఫీల్ అవ్వట్లేదు. ఆయన సనుక్కోవట్లేదు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మనం ప్రార్థన ద్వారా మనకు అవసరతలు ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళి మనం విన్నవించుకున్నప్పుడు ఆయన ఎంత మంచి తండ్రు, ఆయన చూపించుకోవడానికి ఆయనకుంటే మంచి అవకాశం ఆయనకి దొరికినట్టుగా దేవుడు ఫీల్ అవుతాడు మన ప్రార్థనను బట్టి. అందుకని ఎప్పుడూ కూడా మన ప్రార్థన దేవుడు ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వడు తెలుసా. ఆ విషయం మన మైండ్లో పర్మనెంట్గా స్థిరపరచుకోవాలంటాను. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ బట్టి, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడిని ప్రార్థన ఆలకించట్లేమని నీకు అనిపిస్తుంది. కానీ ఎక్కడో లోతున మన హృదయాల్లో ఎక్కడ బలంగా మనం దేన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే, దేన్ని స్థిరపరచుకోవాలంటే, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తే దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నా వినడానికి సంతోషిస్తాడు, విని తీర్చడానికి సంతోషించేటువంటి దేవుడు తీసుకున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అనగా, దేవుడు ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన కృప శాశ్వతమైనటువంటిది, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది, అందులో మార్పు ఉండదు. కాబట్టి ఆయన ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు ఆయన. అందుకని చూడండి, మన ప్రార్థన దేవునికి ఎంత వాల్యుబుల్ అర్థం చేసుకోవాలి మనం. అందుకే మనం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు ప్రార్థన అంటే మనకు కొన్నిసార్లు బోర్ అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకు చిరాకు అనిపిస్తుంది. కానీ తెలుసా, నీకు ఇంకా ప్రార్థనకి వాల్యూ నిజంగా నీకు అర్థము కావట్లేదు. కొన్ని సందర్భాల్లో ఏ రకంగా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నువ్వే మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న ప్రాబ్లం సాల్వ్ అయిన సందర్భాలు వస్తాయి. ఆ మూమెంట్లో నీకు నిజంగా ఉన్నటువంటి ఏకైక మార్గం ప్రార్థన అవుతుంది. అంటే అర్థం ఏంటి, బేసిక్గా ఎవరి వల్ల కానటువంటి సిచ్యువేషన్లో కూడా ప్రార్థన చేస్తే దేవుని వల్ల సాధ్యం. దేవుని వల్ల సాధ్యం, అది కూడా ప్రార్థన వల్లనే సాధ్యం. అంటే ఇప్పుడు చూడండి, ప్రార్థన ఎంత ఎక్కువగా మనం ఘనపరచాలి, హెచ్చించాలి, గౌరవించాలి, అదంతా విలువైనదిగా పరిగణించాలి. ఆలోచించండి. నేను తరచు చెప్పాను చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యమే చాలా ఇంపార్టెంట్. కానీ వాక్యం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకేదో ఉందంటే అది ఖచ్చితంగా ప్రార్థనే. వాక్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే, ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలంటే వాక్యం దగ్గరికే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రార్థన కాదు, ఫస్ట్ వాక్యం. నువ్వు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో కూడా వాక్యం నీకు బోధిస్తుంది. నువ్వు వాక్యం తెలుసుకున్నావు, చాలా విషయాలు వాక్యం ద్వారా తెలుసుకున్నావు, ఆ వాక్యం ద్వారానే ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలుసుకున్నావు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం ఇంపార్టెంట్. వాక్యం తర్వాత నెక్స్ట్ ఇంకేదో ఉందంటే ఖచ్చితంగా 100% ప్రార్థనే. ఎందుకంటే అది నువ్వు చేసేటువంటి ప్రార్థనే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు పొందుకోవడానికి ద్వారాన్ని తెరిచేటువంటి కార్యము.
ప్రార్థన అంటే ఏదో మనం ఎక్కడెక్కడో మోకాలు వేసో లేదా కూర్చొని ఏదో కాసేపు ప్రార్థన చేసేస్తున్నాం అని ప్రార్థన అంటే దాన్ని నీ వైపు నుండి నువ్వు చూసి దాన్ని వాల్యూని అంచనా వేయొద్దు, దేవుని వైపు నుండి చూడండి. అందుకే ప్రార్థన అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు యేసుక్రీస్తు పరిచయం చేసినప్పుడు ఇటు నుంచి పరిచయం చేయలేదు, అటు నుంచి పరిచయం చేస్తున్నారు. మీ పరలోక తండ్రికి అన్నీ తెలుసు అని ఆయన వైపు నుండి ప్రార్థన ఎలా అర్థం చేసుకోవాలో మనకు బోధించారు. మన వైపు నుండి చెప్పట్లేదు. ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన అవసరాలు తీరుస్తుందని నీ వైపు నుండి బోధించట్లేదు. ఆయన పరలోక తండ్రి ప్రార్థన ఎలా చూస్తున్నాడో, ఒక మనిషి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుందో దేవుని వైపు నుండి క్రీస్తు మనకి చాలా విషయాలు బోధిస్తున్నారు ప్రార్థన గురించి. కానీ ప్రాబ్లం అంటే చాలా సందర్భాలు చాలా బోధించినప్పుడు కూడా ప్రార్థన అనగానే మన వైపు నుండి దేవునికి ఏంటని బోధిస్తాం మనం. ప్రార్థన ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన మన దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. ప్రార్థన మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్రార్థన నిజంగా చెప్పాలంటే దేవుని దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకని క్రీస్తు అన్నారు, మీకు అక్కరగా ఉన్న మీ పరలోక తండ్రికి తెలుసు. ఆయనకు తెలుసు అన్నది నువ్వు మైండ్లో పెట్టుకో. దాన్ని బట్టి కింద నుంచి నువ్వు ప్రార్థన, భూమి మీద నుండి ప్రార్థన చేస్తావు. ప్రార్థన అందుకని అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. అంటే అర్థం ఏంటంటే అడగమని ఆయన చెప్పాడు కానీ మనం అడుగుతున్నాం. నాకు అవసరం ఉంది కాబట్టి నేను అడుగుతానా? మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే బోల్డ్ అవసరం ఉంటే అందరం అడిగేస్తాం మనం వెళ్ళి. ఖచ్చితంగా అందరిని అడగం మనం. ఎందుకని నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వు ఎవరిని పడితే అడిగేసి హక్కు నీకు లేదు. యాక్చువల్గా జస్ట్ నీకు అవసరం ఉంది కాబట్టి ఎవరిని పడితే అడిగే హక్కు మనకి లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడి దగ్గర అలాగనా కాదు. ఆయన ముందనేసాడు, నీకేం కావాలో నువ్వు నన్ను అడుగు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అనేసాడు ఆయన. ఆయన చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేద్దాం అంటున్నాం కాబట్టి సరే నువ్వు చేయలే నేను వింటానులే అని ఆయన తర్వాత అన్నాడని కాదు. ఆయనే ముందనేసాడు, నీకు అవసరం ఉంటే నువ్వు ప్రార్థన చేయి, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. అంటే దాన్ని బట్టి ఆలోచన నిజంగా ప్రార్థన అంటే దానికి అంటే దేవుడు అంత వాల్యుబుల్గా చూస్తున్నాడు, విలువైనగా చూస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన మంచి పరలోక తండ్రి. ఆయన ఎంత మంచోడు అంటే నీకు ఒక మంచి తండ్రి నీకు ఉన్నా సరే అంతకంటే ఖచ్చితంగా చాలా రెట్లు మన పరలోక తండ్రి చాలా మంచోడు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ తండ్రి అంటే ఆయన చూస్తే అర్థమవుతుంది. అంత పరిపూర్ణంగా తండ్రి యొక్క స్వభావంతో ఉండి సృష్టిని కానీ మనుష్యులు ముఖ్యంగా తన స్వరూపంలో చేయబడిన మనుష్యుల పట్ల, తన బిడ్డల పట్ల, తన ప్రజల పట్ల ఎంతో బాధ్యత కలిగి తండ్రిలాగా మనల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ మన అవసరాలు తీర్చేటువంటి సంరక్షించేటువంటి పనిలో మన దేవుడు ఉన్నాడు. బాధ్యతను నెరవేర్చడానికి రెడీగా ఉండి బాధ్యతను నెరవేర్చడానికి సంతోషించేటువంటి తండ్రికి మనం మొరపెడుతున్నాం. అందుకనే మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తాం అంటే, నేను ప్రార్థన చేసినప్పుడు తండ్రి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అది అర్థం చేసినప్పుడు ప్రార్థన పట్ల మనకి బర్డెన్ పోద్ది, భారం పోద్ది. ఎందుకంటే నాకు చాలా తీవ్రమైన అవసరం ఉంది, అది ఎవరు తీర్చలేంది. కానీ నాకు ఒకటి తెలుసు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు పరలోకపు తండ్రి ఆయన ఖచ్చితంగా నా మొరాలకిస్తాడు, ఖచ్చితంగా ప్రతి అవసరం తీరుస్తాడు. ఎందుకంటే నాకు ఆయన దేవుడు మాత్రమే కాదు, నాకైనా పరలోకపు తండ్రి. అది అర్థం చేసుకున్నప్పుడు బెటర్గా ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, నిశ్చిత మనం ప్రార్థన చేస్తాం. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు అన్నారు, పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసి గుర్తుపెట్టుకో, నువ్వు తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ తండ్రి ఎలా అంటాడంటే ఆకాశ పక్షులను వదలలేదు, ఈ భూజంతువులను కూడా బాధ్యత లేకుండా విడిచిపెట్టలేదు, గాలికి వదిలేదు. వాటి పట్ల ఎంతో బాధ్యత వ్యవహరిస్తున్నప్పుడు నీ పట్ల ఇంకెంత బాధ్యతని నీ పరలోక తండ్రి చూపిస్తాడు. అది అర్థం చేసుకొని నువ్వు ప్రార్థన చేసేటువంటి దేవుడు ఎంత గొప్ప మంచి బాధ్యత కలిగిన పరలోక తండ్రి అర్థం చేసుకొని ప్రార్థన చేయి. ఎప్పుడైతే నిజంగా అది ఒక క్రిస్టియన్ అర్థం చేసుకుని మనసులో స్థిరపరచుకుంటాడో అప్పుడు ప్రార్థన చేయడం అంటే చాలా ఈజీ అవుతుంది. ప్రార్థన అంటే ఒక ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతాం, ఒక ఆధిక్యతలాగా యోగ్యతలాగా ఫీల్ అవుతాం. అప్పుడు ప్రార్థన బర్డెన్గా మనకు ఉండదు. దేవుడు ఎలా అంటాడో అర్థమైతే, తండ్రి అంటాడు అర్థమైతే ప్రార్థన బర్డెన్గా ఉండదు. పిల్లలు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు బర్డెన్గా ఫీల్ అవుతారా? ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. అలా కనుక తండ్రి అలా కనుక పిల్లలు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళాడని భయపడతాంటే నేను గ్యారంటీ చెప్తాను చూడండి, ఆ తండ్రి సరిగ్గా పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదని అర్థం, సరిగ్గా వాళ్ళు తండ్రి లాంటి కూడా చూపించట్లేదని అర్థం. కానీ తండ్రి ఏ టైం అయినా సరే పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగే సిచ్యువేషన్లో తండ్రి ఆ కంఫర్ట్ జోన్ని పిల్లలకు ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనకు అంత కంఫర్ట్ జోన్ ఇస్తాడు. నిన్న మొన్న నువ్వు ప్రార్థన చేయలేదు, కానీ నిజంగా నీకు ప్రాబ్లం వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్న మొన్న ఏం చేసావు అని అంటాడా? అలా అండు. నువ్వు ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు మొర్రపెట్టి నేను ఉత్తరము ఇస్తాను. నువ్వు నిన్న మొన్న ఏం చేసావు నేను అడగను, నిన్న మొన్న ఏం చేసావు ఇప్పుడు గుర్తొచ్చానా అని నేను అన్ను. ఈ మూమెంట్లో నువ్వు కానీ నిజంగా నా దగ్గరికి వస్తే నాకు అదే
చాలు. నిన్న నువ్వేం చేసావు ఈ టైంకి, నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదు, నువ్వు వాళ్ళ దగ్గరికి ముందు ఎందుకు వెళ్ళావు, వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, అందరి దగ్గరికి ఎంత చివరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు, కాబట్టి నేను నీకు చేయను అని దేవుడు అలాగా తిరిగి పంపించేసేటువంటి వాడు కాదు. దేవుడు అలాంటాడు కాదు. దేవుడు ఎలాంటాడు అంటే, నిజం అందరికి వచ్చినప్పుడు నువ్వు లోకమంతటా తిరిగేసి అందరిపైన ఆధారపడి శరీరానుసారంగా నువ్వు అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి వల్ల కాదని అతను నువ్వు చివరి దేవుని దగ్గరికి వచ్చినా సరే, ఇంకా ఎక్కడ కొంచెం కూడా ఆయన ఏం ఫీల్ అవ్వకుండా, సరే అట్లీస్ట్ ఇప్పటికన్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు, దేవుడు అలా ఫీల్ అవుతాడు. అందుకే చూడండి, సెలువు మీద ఆ పక్కన ఉన్న దొంగ ఉన్నాడు చూసారా, లాస్ట్ మూమెంట్లో వచ్చి నువ్వు రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అంతకాలం ఏం చేసావు అని క్రీస్తన్నారా. పాస్టర్స్ అంటారు చాలా సందర్భాల్లో, ఇష్టం వచ్చినట్టు బతికండి, చచ్చిపోయే ముందు మాత్రం బాప్సం కాలం అన్నాడండి. కొన్నిసారి పాస్టర్లు మనం అంటాం, ఎందుకంటే మనకు కూడా దేవుని యొక్క మైండ్ అంటే మనకు కూడా అర్థం కాలేదు. కానీ క్రీస్తు అసలు కొంచెం కూడా ఖండించకుండా ఎంత నిశ్చయిత ఇచ్చాడంటే, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేను అంటారు నువ్వేం చేస్తావు అని అనలేదు. నింటరకు నువ్వు దొంగతనం చేసి ఎలా పడితే జీవించి ఈరోజు రక్షణ కావాలంటున్నావు, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అంటున్నావా, నీకు రాదు అనలేదు. ప్రాబ్లం వస్తేగా నీకు అర్థం కాలేదా, సెలువు ఎక్కితేగా నీకు తెలియలేదా అనలేదు. సో నాతో పాటు పరదేశంలో ఉంటావు అంటే బేసిక్ దేవుని యొక్క మెంటాలిటీ ఏంటి. ఇవన్నీ తప్పని కుమారుడు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు గుర్తొచ్చాను నేను అన్నాడా తండ్రి, డబ్బంత అయిందో, డబ్బు ఉన్నప్పుడు గుర్తు రాలేదు, డబ్బంత అయిందో గుర్తొచ్చాను నేను నీకు అని కూడా అనలేదు. కుమారుడు సారీ చెప్పారు కూడా తండ్రి ఆగలేదు. సరే ఇప్పటికైనా సరే తిరిగేవు, టైం వేస్ట్ చేసుకున్నాను ఏంటో నీకు అర్థం కాలేదు, తిరిగావు కనీసం ఇప్పటికైనా అట్లీస్ట్ నీకు అర్థమైంది కదా, లోపలికి వచ్చేయి అని హక్కును చేర్చుకున్నాడు తండ్రి కుమారుని. అంటే దేవుని యొక్క రెడీనెస్ చూడండి అక్కడ. అంటే నువ్వు లేటుగా వచ్చావని చెప్పేసి ఆలస్యం చేసి నేను పెండింగ్లో పెట్టి వెయిట్లో పెట్టేటువంటి వాడు కాదు మన దేవుడు. అట్లీస్ట్ ఎప్పటికైనా మన దగ్గరకు వచ్చావు, త్వరగా లోపలికి వచ్చాయి అంటాడు. అంటే ఇప్పటికైనా ప్రార్థించడం స్టార్ట్ చేస్తావు, చెయ్యు, నేను ఖచ్చితంగా మొర ఆలకిస్తాను, ఇరుకులోని విషయాలతో నేను నిన్ను నడిపిస్తాను అంటాడు. అది దేవుని యొక్క మైండ్ సెట్. అందుకంటే చూడండి, అందుకనే నీ ప్రార్థన దేవునికి బర్డెన్ కానే కాదు. అది అర్థం చేసుకున్నప్పుడు ప్రార్థన మనం బెటర్గా చేస్తాం, ఇంకా విశ్వాసంగా చేస్తాం, ఇంకా ధైర్యంతో నిశ్చిత మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, సమస్తమును చేయగల సమర్థుడు, ఆయన గొప్పవాడు, పరాక్రమం గలవాడు. కానీ ఇంకను తన ప్రజల దగ్గరికి వస్తారు మాత్రం ఆయన గొప్ప భయంకరమైనటువంటి దేవుడిలాగా కాదు, కానీ ఒక మంచి పరలోక తండ్రిలాగా తనను కనపరిచిన ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ అందుకని యేసుక్రీస్తు అలా పరిచయం చేశారు దేవుణ్ణి, ఆయన మీకు పరలోకపు తండ్రి. అది అర్థం చేసుకుని మీరు ప్రార్థన చేయండి. అందుకని చూడండి, మనం ప్రార్థించినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత వాల్యుబుల్లో దేవునికి, లోకమంతటి మనం ఎంత ప్రత్యేకమైన వాళ్ళమో. సృష్టిని అంత బాగా చూస్తున్నప్పుడు మననెందుకు చూడు, వాటిని పోషిస్తున్నప్పుడు నన్నెందుకు పోషించడు, వాటి అవసరాలు తీరుస్తున్నప్పుడు నా అవసరాలు దేవుడు ఎందుకు తీర్చడు. కాబట్టి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి నువ్వు చింతపడద్దు. ఎందుకంటే నీ తండ్రి అంటూ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎందుకు చింతపడాలి, నీ తండ్రి అంటూ నీకు అర్థమైతే నువ్వు ఎందుకు చింతపడాలి. అందుకని క్రీస్తు దాని గురించి చెప్తూ తండ్రి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకని అది నువ్వు అర్థం చేసుకుంటే నీకు సగం భారం పోద్ది, సగం చింత నీకు పోద్ది. తండ్రి అంటూ నీకు అర్థమైపోతే చాలు. అందుకని మీరు వారిలాగా మీరు చింతపడద్దు, వారిలాగా వాటి వెనకాల మీరు వెళ్ళద్దు. ఎందుకంటే మీరు వేరు, వాళ్ళు వేరు. సరే క్రీస్తు అన్నారు, మీరు వేరు, వాళ్ళు వేరు. ప్రాబ్లం పట్ల, అవసరతల పట్ల లేమి కొరతలు ఉన్నప్పుడు ఒక అన్యుడు చూసే విధానం వేరుగా ఉండాలి, క్రిస్టియన్ చూసే విధానం వేరుగా ఉండాలి. మీరు వారిలాగా ఉండద్దని అంటే అర్థం ఏంటంటే, నీకు ఒక ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు అన్యుడు ఒకలాగా చూస్తాడు, మనం ఒకలాగా చూడాలి. నీకు ఆహార వస్త్ర విషయాలకు వచ్చేసరికి అన్యుడు ఒకలా చూస్తాడు, మనం ఒకలా చూడాలి. ఎందుకంటే మన పరలోక తండ్రి యొక్క ఆదరణ కింద, ఆయన పెంపకం కింద మనం ఉన్నాం, ఆయన సంరక్షణలో మనం ఉన్నాం. అందుకనే లోకం వేరుగా చూస్తుంది, మనం ఖచ్చితంగా వేరుగానే చూడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది మనం దేవుని గురించి అర్థం చేసుకొని, దేవుని జ్ఞానాన్ని బట్టి మనం ఎంత ప్రత్యేకమైన అర్థం చేసుకుందాం. దేవుడు మన పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేస్తున్నాం. అందుకని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. స్టేషన్లో ఒకటే, ఆ తప్పైన కుమారుడు ఎలాగైతే నిజంగా తినడానికి తిండి కూడా లేకుండా ఉండి ఆ పందుల దొడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ పందులు తినేటువంటి ఆ పొట్టు కూడా తినడానికి కూడా అవకాశం లేని సిచ్యువేషన్ వచ్చింది ఆయనకి. పందులు అక్కడ పొట్టు ఉంది, కానీ ఈయనకి అక్కడ పొట్టు కూడా, కనీసం దానాహారం కూడా ఈయనకి లేదు. అంత భయంకర సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన మొహమాట పడుతున్నాడు, వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ తండ్రిని లోపల తీసుకొస్తే ఎలా ఉంటుంది అని తండ్రి అయితే అనుకోలేదు. అది బేసిక్గా తండ్రి యొక్క మెంటాలిటీ, అది తండ్రి యొక్క నేచరు. అది అర్థం చేసుకున్న మనం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏ తండ్రిని చూడనంత గొప్ప మంచి తండ్రి మన పరలోకపు తండ్రి. ఆయనకి మర్ర పెడుతున్నాం. అది అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నిజంగా దేవుని యొక్క మనసు అంటే నిజంగా నీకు కన్విక్షన్తో నీకు అర్థమైతే, ఒక ఒప్పుదలు ఉంటే
ప్రార్థన అంటే బడ్డనిగా మనకు ఉండదు. ప్రతి పరిస్థితి ధైర్యం వస్తుంది. ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ జస్ట్ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే చాలు. ఆ తప్పైన కుమారులాగా నాకు తినడానికి పుట్టు కూడా దొరకని సిచ్యువేషన్లో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, నా తండ్రి దగ్గర పనులకే సమృద్ధిగా ఆహారం ఉంది కదా, వాళ్ళ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది కదా. కాబట్టి పనుల్లాగా ఉన్నా నాకు సరిపోద్దులే, ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే నాకు అదే బెటర్గా ఉంటుందిలే అనుకున్నాడు. చూసారా? అంటే అర్థం ఏంటంటే తండ్రికి సంరక్షణ ఉన్నటువంటి పనులు కూడా ఎంత సమృద్ధిగా ఆహారం ఉంది చూడండి. దేవుని దూరంగా ఉన్నప్పుడు కుమారుడైనా సరే కనీసం పొట్టు కూడా దొరకట్లేదు ఆయనకి, కానీ తండ్రి దగ్గరికి వచ్చేస్తే పనులకి ఆహారం దొరుకుతున్నప్పుడు నాకెందుకు దొరకదు అనుకున్నాడు కుమారుడు. మనం కూడా అలాగే అనుకోవాలి. మనం కూడా ఏమనుకున్నామంటే అన్యుల్ని దేవుడు అంత బాగా పోషిస్తున్నాడు, వాళ్ళ పట్ల దేవుడు దయ చూపిస్తున్నప్పుడు నా పట్ల ఖచ్చితంగా ఇంకా దేవుడు ఎక్కువ దయనే చూపిస్తాడు. అర్థం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేసే సందర్భాల్లో ఉంచి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం.